హాయ్ ఫ్రెండ్స్, ఏంటి చికెన్ పకోడీ అని చూస్తున్నారా? నిజానికైతే చికెన్కి సంబంధించింది అయితే కాదు ఫ్రెండ్స్. మరి అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. మేము మన సంక్రాంతి కోనసీమ డిస్ట్రిక్ట్స్ వెళ్ళినప్పుడు మాకు రోడ్డు మీద ఇలా అయితే కనపడింది ఫ్రెండ్స్. ఇదేంటిదంటే చూడగానే అర్థమైపోయింది కదా, పందండి, అదే చిన్నాలంగా ఉంది, పోర్క్. అక్కడికి వెళ్ళడానికి ఒక అతను రోడ్డు మీద అలా పెట్టేసి అవి కోసి పోర్క్ పకోడీ చేస్తారంట. మేము ఫస్ట్ టైం చూడటం, మా ఒంగోలు సైడ్ అయితే ఉండవు, అటువైపే నేను చూడటం అది ఫస్ట్ టైం చూడటం. ఇలా పోర్కును కూడా ఇట్లా పకోడీ చేస్తారని నేను అక్కడే చూశాను. నాకు అది కొత్తగా అనిపించింది. అందుకే మాకు కూడా ఒక ప్లేట్ అన్నాము, 50 రూపీస్కి ఏమన్నాం. ఫస్ట్ టైం తింటాం, కొంచెం టేస్ట్ కోసం అని అన్నాము. మీరు ఇప్పుడు సండే ఎక్కువ ఉండిద్దంట, మేము వెళ్ళిన రోజు తక్కువ ఉంది, ఆ పండగలు కదా. మామూలుగా సండే అయితే ఎక్కువ ఉండిద్దన్న, అప్పుడు రండి అని అన్నారు. సరే అన్న, మేము ఇలా వీడియో తీసుకుంటామంటే తీసుకోమన్నారు. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ అయితే వేసారు. ఉప్పు, కారం, కాజు కావాల్సినవన్నీ వేసి దాంట్లో కొంచెం దాన్ని ఒక ముద్దగా అయితే దాన్ని మొత్తం కలిపేసారు. దాంట్లో అది చూడండి, అలా కలిపేశారు. దాన్ని మొత్తం టోటల్గా మొత్తం కలిసేలా కలిపేసి అలా అయిపోయిన తర్వాత దాన్ని ఆయిల్లో ఫ్రై టైప్ మన పకోడీ వేసినట్టే ఆయిల్లో వేయటం స్టార్ట్ చేసాడు. అదిగో చూడండి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి మళ్ళీ కొంచెం కరివేపాకును పచ్చిమిర్చి అవి వేసేసి మళ్ళీ తిరిగి దాన్ని అయితే ఆయిల్లో బాయిల్డ్ అయితే చేసాడు. ఇంకా అలాగ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మాకు తీసి పేపర్లో అయితే వేసి ఇచ్చాడు. నేను 50 రూపీస్ టేస్ట్ కోసం అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే ఆయిలీగా పీసు టేస్ట్గా అయితే అనిపించింది, కొత్త కదా. ఇంకా అది ఫ్రెండ్స్ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, సైనింగ్ ఆఫ్.